ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ 2025 రాబోతా ఉందా? మరి ఈరోజు మనకు జరిగినటువంటి మండలి సమావేశాల భాగంగా మరి నెక్స్ట్ ఇయర్లో అయితే మాత్రం జాబ్స్కి ఇవ్వడానికి మేము సిద్ధం చేసుకుంటున్నాం. ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి మేము ఫిలప్ చేయాలనుకుంటున్నాం అని మండలి సమావేశాల భాగంగా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి ఈరోజు జరిగినటువంటి విశేషం ఏమంటే అన్ని శాఖల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. మరి ఏవైతే శాఖలు ఖాళీగా ఉన్నాయో వాటన్నిటి కూడా మేము భర్తీకి సిద్ధంగా ఉన్నాం. అయితే అన్ని ఒకేసారి కాకుండా ప్రాధాన్యత క్రమాన్ని బట్టి వీటన్ని కూడా మేము భర్తీ చేస్తున్నాం. అంటే ప్రాధాన్యత క్రమం అంటే అర్జెంట్ నెసెసరీ ఏముంది ప్రస్తుతానికి, సో వాటిని అనుసరించి వాటిని బేస్ చేసుకొని ఈ యొక్క ఖాళీలు అనేది మేము ఇక నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం అని చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తెలియపరుస్తున్నాం. అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్ అనేది కూడా మేము అడగడం జరిగింది. సో ఆ విధంగా ఈ యొక్క మదింపు అనేది కూడా ప్రక్రియని స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని రకాల ఖాళీలు కూడా సేకరించుకుంటాం. దీంట్లో వేటిని మనం పర్మనెంట్ జాబ్స్ ఇవ్వాలి, ఈ వేటిని అవుట్ సోర్స్ కింద ఇవ్వాలి, వేటిని కాంట్రాక్ట్ బేసిస్లో కూడా ఇవ్వాలో మేము అన్ని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాసెస్ అంతా జరిగి ఒక కొలికి వచ్చిన తర్వాత అయితే మేము ప్రాధాన్యత క్రమాన్ని బట్టి నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నామని మండలి సమావేశాల భాగంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమంటే నిరుద్యోగ యువతంతో కూడా సో గతంలో చాలా వరకు నోటిఫికేషన్స్ లేవు, చాలా నీరసంగా ఉన్నారు. ఇప్పటికే డిఎస్ అనుకున్నాం, డిఎస్సి కూడా పోస్ట్ అవుతా ఉంది. మరి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ వచ్చిన వెంటనే 20,000 ఉద్యోగాలు వస్తాయని హోమ్ మినిస్టర్ గారు చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి రాను రాను ఏమవుతుందంటే నిరుద్యోగుల్లో కూడా ఆ యొక్క ఆశను నశించిపోతూ ఉందన్నమాట. ఇంకా రావులే, ఇంక ఏడొస్తాయిలే అనేసి. ఎందుకంటే ఆల్రెడీ 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా కోర్టులో ఇంకా నానుతా ఉంది. దీని విధంగా క్లియర్ కట్ రాలేదు. అది అయితే కానీ మనకు 20,000 వేకెన్సీ రావు కాబట్టి మరి ఏదేమైనప్పటికీ కోర్టు క్లియరెన్స్ కూడా దగ్గరకు వచ్చేసింది. 21st ఒక కేసు విచారణ ఉంది, మరి 25th ఇంకొక కేసు విచారణ ఉంది. ఈ రెండు కూడా ఈ మంత్లో క్లియర్ అయిపోతే, ఈ క్లియర్ అయితే కానీ మనకు నెక్స్ట్ మంత్ ఈవెంట్స్ జరగవు అనమాట. కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్ ఎట్లయినా సరే నెక్స్ట్ మంత్ చివరికల్లా ఈవెంట్స్ పెడతామని చెప్పింది. కాబట్టి ఎటువంటి పరిస్థితున్నా సరే ఈ మంత్ ఎండింగ్ కల్లా కోర్టు కేసులు క్లియర్ అయిపోతే ఇంకా దానికి ఈవెంట్స్ మెయిన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో అయితే మాత్రం ఖచ్చితంగా 20,000 జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మరి అది కూడా ఏమంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఏమో రావచ్చు మనకు డిఎస్సి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫస్ట్ బీట్ ఆఫీసర్, ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఇవి మాత్రం వెరీ అర్జెన్సీ నెసెసరీ అనమాట. అంటే మన ప్రాధాన్యత క్రమం తీసుకునేప్పుడు ఫస్ట్ ఇవే ప్రియారిటీలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేదే డిఎస్సితో స్టార్ట్ అయింది. మరి డిఎస్సి కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఇంకా కొంచెం లేట్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడే ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ వేశారు కాబట్టి, ఏకసభ్య కమిటీ వేశారు కాబట్టి దానికి 2 months టైం ఇవ్వడం జరిగింది. అంటే ప్రారంభం నుంచి 2 months అంటే మనకు మేబీ జనవరిలో కమిషన్ నివేదిక ఇవ్వచ్చు. ఆ తర్వాత ప్రాసెస్ అయిన తర్వాతనే ఏమైనా సరే నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ ఉంది. కాబట్టి ఇంకా అయితే ఇంకొక 2 months వరకు అయితే మాత్రం నోటిఫికేషన్స్ ఉండే అవకాశం అయితే లేదు. మరి జనవరిలో గవర్నమెంట్ అనుకుంటే క్యాలెండర్ ఇచ్చి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఇచ్చుకుంటా పోతే అట్లా ఇచ్చినా కూడా హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఎందుకంటే ఎవరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రిపరేషన్ కావాలన్నా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు మెయిన్ ఫస్ట్ వచ్చేసి డిఎస్సి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫస్ట్ బీట్ ఆఫీసర్, ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలా వెరీ నెసెసరీ అనమాట. యాక్చువల్ లాస్ట్ ఇయరే అంతా అయిపోయింది అనుకున్న మూమెంట్లో ఎలక్షన్స్ రావడంతో ఆగిపోయింది అనమాట. ఫస్ట్ మనకు వచ్చేది మాత్రం ఇవే అనమాట. తర్వాత ఎస్ఆర్ కానిస్టేబుల్, తర్వాత డిఎల్, జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, యూనివర్సిటీ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా వీటికి కూడా నోటిఫికేషన్ వచ్చింది. మధ్యలో మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ అది కూడా ఆగిపోయింది అనమాట. సో దీన్ని కూడా క్లియర్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇంకా లైబ్రేరియన్స్, ఇది ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇది కూడా ముందు వరుసలో ఉందని చెప్పచ్చు మనం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి సూపర్ 6లో భాగంగా అది మాత్రం అమలు చేయాలంటే మాత్రం అమలు చేయకముందే కంపల్సరీగా ఏపీఎస్ఆర్టీసీలో చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ ఫిలప్ చేస్తే కానీ వాళ్ళైతే ఇవ్వలేరు అనమాట. అది కూడా ఉంది. ఎండోమెంట్ ఆఫీసర్ గురించి ఇటీవల కరోనా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 500 వరకు ఖాళీలు ఉన్న ఎండోమెంట్లో మేము భర్తీ చేస్తామని చెప్పడం కాబట్టి అది కూడా గవర్నమెంట్ మైండ్లో అయితే ఉంది ఇవ్వాలనేసి. తర్వాత ఏపీ హైకోర్టు సంబంధించి ఇది ఏపీపీఎస్సీది కాదు, కానీ జనరల్గా మనకి ఏపీపీఎస్సీ నుంచి కాకుండా ఇది కోర్టు వారు ఇవ్వడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అదే మరి జిల్లా హైకోర్టులో కూడా ఖాళీల సంఖ్య 2,000 నుంచి 3,000 వరకు ఉండే అవకాశం ఉంది. అవి కూడా త్వరలోనే రావచ్చు, అది ఎప్పుడైనా సరే రావచ్చు. బట్ దీనికి ఏపీఎస్సీకి సంబంధం అయితే ఉండదు అనమాట. బట్ ఏదేమైనా
ఏపీహెచ్సి తప్ప మిగతా అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ తర్వాత వచ్చే అవకాశం ఉంది. టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. అంటే నేననేది అంటే ఒక్కదానికని కాకోకుండా మీరు రైల్వే వచ్చిన ఇప్పుడు మనకు గ్రూప్ డి ఉంది, నెక్స్ట్ డిసెంబర్లో రైల్వే గ్రూప్ డి 50,000 వేకెన్సీ రాబోతున్నాయి. సో దానికి హైకోర్టు ఇది సేమ్ సిలబస్, కొత్త సిలబస్ అంటే ఉండదు మిత్రమా. మనం అప్లై చేస్తే అట్లీస్ట్ దాని మీద ఫోకస్ చేసి చదువుతాం, అప్లై చేయలేదనుకుంటే అసలు చదవం. కాబట్టి మనం తెలిసో తెలియక ఇక ఫీల్డ్కి ఎంటర్ అయినాం కాబట్టి మనం వెనకని చేసే ప్రసక్తి లేదు కదా. కాబట్టి కంపల్సరీగా ముందుకే వెళ్ళండి. అయితే మనకి ఏమైతే అనుకూలంగా అవుతున్నాయో అన్నీ కూడా అప్లై చేసేయండి, తప్పైతే కాదు మనకు, ఓకేనా. సో ఇది మిత్రమా. మరి నోటిఫికేషన్ బట్టి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు బ్యాంక్స్, రైల్వేస్, ఎస్ఎస్సి, ఏపీహెచ్సి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఏపీఎస్ సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్ అందుబాటులో ఉందన్నమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి నెంబర్ 8688080802కి కాల్ చేయండి. మీరు ఒకవేళ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మీ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచి మన యొక్క వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఈ నెంబర్కు యాడ్ ఇమ్మి అని మాకు మెసేజ్ పెడితే మిమ్మల్ని ఉత్తమ్ స్వయం క్లబ్లో యాడ్ చేసి మీకు అప్డేట్స్ అని మీకు అందిస్తూ ఉంటాం అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి చూస్తుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.